హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఫ్రెండ్స్తో కలిపి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని చూడడానికి వెళ్తున్నాము. ఎలా ఉంటుందో మాకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉండబోతుందో మన జర్నీ. థ్యాంక్ యూ. చూడండిరా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి బస్సులు కూడా వెళ్తుంటాయి. మీరు బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు మనము ఇక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. సేమ్ తిరుమల మెట్లు ఎక్కుతుంది ఫీలింగ్ కలుగుతుంది మనకైతే. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, వస్తున్నాం, మనము దగ్గరికి జరుపుకుంటున్నాం. చూద్దాం ఎలా ఉండబోతుంది జర్నీ. దగ్గరకు వచ్చేసినాం. అయితే లాస్ట్ కాళ్ళు కాలుతున్నాయి మాకైతే. చాలా కష్టంగా ఉంది, కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ మెట్లు, చాలా మెట్లు అయితే ఉన్నాయి. ఎక్కుతున్నప్పుడు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాంలే, బాగానే ఉంటుంది. చూడండి సిటీ ఎంత బాగుందో, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అన్ని మెట్లు మనం ఎక్కేసాము, పైకి రీచ్ అయినాము. నేను గుడి చూపిస్తాం మీకు. ఇది దర్శనానికి వెళ్ళే దారి. లోపలికి ఎలా వెళ్ళాలి. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ మనం ఇందులో నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. తిరుమలలో ఎలాగైతే మనం క్యూలో వెళ్తామో అలా వెళ్ళాలి. దీంట్లో చూడండి, మొత్తం గోల్డ్ కలర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత బాగుందో ఒకసారి మీరు చూడండి. లోపలైతే మంచి లైటింగ్స్తో బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం గోల్డ్ కలర్లో కనిపిస్తుంది మనకైతే. జనాభా కూడా ఫుల్ రష్గా ఉంటారు. చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి వెళ్ళడానికి. అయితే ఎవరిని చూడండి వాళ్ళైతే. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి చూడండి ఎలా ఉన్నారో. ఒక బండ కింద ఉంటుంది స్వామి. చాలా అయితే బాగుంటుంది, ట్రై చేయండి. ఒకసారి మొత్తం మీరు ఒకసారి చూడండి. లోపల చూడండి, ప్రతి స్తంభానికి మంచి విగ్రహాలు చెక్కినారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క విగ్రహం అయితే ఉన్నది. మంచి ఏనుగులతో కానీ దేవతల శిల్పాలు ఇక్కడ చూసుకోవచ్చు. మనం గజ స్తంభం కూడా ఉంది. ఇది వచ్చి మనకి బయట నుంచి ఎగ్జిట్ వే, అంటే లోపల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ బయట వచ్చేస్తాము. ఇది బయట వెనకాల బ్యాక్ సైడ్ ఉండే గోపురము. మనకి చూడొచ్చు ఎంత బాగుందో. ఇది ఎగ్జిట్ వే. ఇక్కడ నుంచి కూడా మనం దేవుని లోపల చూడొచ్చు. ఫ్రెండ్స్, చూడండి మాకు దర్శనం అయిపోయింది, బయట వచ్చేసాము. ఇది ఫోన్లో అలో లేదు లోపలికి. ఇది టెంపుల్ అండి, చూడండి ఎంత బాగుందో. అది లోపలికి వెళ్ళే దారి. లోపల అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి ఇది ఎంట్రన్స్. ఇలా వెళ్తాం లోపలికి మనము. అద్భుతంగా ఉంది లోపల అయితే, కలర్ఫుల్గా. నేను మేబీ ట్రై చేస్తాను వీడియో సైడ్. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా మనం ఈ క్యూలో అయితే మనం లోపలికి వెళ్తాము.
మనం బయట నుంచి చూడడానికి ఇలా ఈ విధంగా ఉంటుంది. చాలా అయితే దూరంగా ఉంటుంది కానీ బాగుంటుంది అండి, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది నరసింహస్వామి టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉంది. మేము వచ్చాము, చూసాము, మీరు రావడానికి ట్రై చేయొచ్చు. అయితే చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఒకసారి గోపురాలన్నీ గమనించినట్లయితే చాలా బాగుంటాయి. ఇవి ఈ మధ్య మొత్తం అంతా కొత్తగా డెవలప్ చేశారు ఇవన్నీ. ఈ గుడికి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. అంటే ఒకటి ఫస్ట్ ఉంటే దానికి ఆపోజిట్ ఒకటి అలా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. మధ్యలో గర్భగుడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చి లడ్డు కౌంటరు. ఇక్కడ స్వామివారి ప్రసాదం దొరుకుతుంది. పులిహోర అండ్ లడ్డు దొరుకుతుంది. ఇక్కడ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది లక్ష్మీనరసింహస్వామి ప్రసాదము, తినండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు ఈ గుడి అన్ని వైపులా ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడున్న ప్రతి స్తంభం ఎంత ఆకర్షణగా ఉంటుంది. వాటి పైన బొమ్మలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఒకసారి చూడండి మీరే. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ నైట్ టైం ఎలా ఉంటుంది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఒకసారి చూడండి మొత్తము. చాలా అయితే బాగుంటుంది. నైట్ టైం లైటింగ్స్ అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంత అందమైన గుడిని మళ్ళీ అయితే మనం చూడలేము. ఒకసారి తప్పకుండా మీరు కూడా వచ్చి చూస్తే చాలా అయితే బాగుంటుంది. ట్రై చేయండి అందరూ రావడానికి, చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మొత్తం కంప్లీట్ చేసుకొని కిందకైతే దిగుతున్నాము. ఈరోజు అయితే చాలా హ్యాపీగా అయితే గడిచింది. ఫ్రెండ్స్తో వెళ్ళాము, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. హాయ్ ఎవరీవన్, ఇక్కడికైతే మా జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఎంత ఇంకా మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఎవరీవన్. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్.